సూక్ష్మార్థ శాస్త్రంలో అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతం ప్రాథమికంగా ఒకటి గమనించవచ్చు. అదే డిమాండ్ సిద్ధాంతం. ఈవెన్ ఎవరైనా నాన్ ఎకనామిక్ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ అయితే డిమాండ్ లేదు అని అంటుంటారు జనరల్గా. ఏమిటి డిమాండ్? మైక్రో ఎకనామిక్స్లో సూక్ష్మార్థ శాస్త్రంలో ఈ డిమాండ్ సిద్ధాంతం అనేది ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రతిపాదించాడు. అంటే మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి వస్తువులు సేవలు అవసరమవుతాయి. అయితే వస్తువులు సేవలు అపరిమితంగా లభించడం లేదు. అంటే వాటి యొక్క సప్లై పరిమితంగా ఉంది. కాబట్టి పరిమితంగా ఉందంటే వాటికి కొరత ఉంది అని అర్థం. స్కేర్సిటీ. వస్తువులకు సేవలు మన యొక్క కోరికలు తీర్చే శక్తి ఉంది, వాటికి ప్రయోజనం ఉంది.